చెప్పడం కాదు, డైరెక్ట్ చూసేయండి మీరు ఇష్టం ఉన్నంత. నమస్తే వస్తులు, అందరు ఎట్లున్నారు? సో మనం డైలీ ప్యాలెసెస్ అవే ఇవే చూస్తున్నాం కదా. ఈరోజు ఇవన్నీ ఎందుకురా భయ్ అని ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్ అయితే చూసిన. ఇది చెప్పడం కాదు, డైరెక్ట్ చూసేయండి మీరు. చలో, మాకు నమ్మకం లేదురా, ఏమనుకోకు. ఇంకా పొద్దున్నే గడ్డి తినడానికి బర్గర్ కింగ్ అయితే వచ్చేసినాము. ఇంకా ఆర్డర్ ఇచ్చేసినాము, అది వచ్చేస్తే తిని స్టార్ట్ అయిపోతాము. మనం మంచిగా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది నింపుకోవడమే ఇష్టం ఉన్నంత. Ну что, давайте сделаем ничью. Ничью, молодцы. అందరు సైలెంట్గా ఉంటే ఈ బ్లాక్ టీషర్ట్ వేసుకున్నాడు ఆయిల్లో జీలకర్రలోకి ఎగురుతున్నాడు, ఏందో మళ్ళాడు. ఇంకా ఇక్కడ బస్సెస్కి అయితే మన డ్రైవర్లకి సపరేట్ క్యాబిన్ అయితే ఉంటుంది అద్దాలతోని. ఇంకా బస్సు దిగేసి ఇంకో మెట్రో తీసుకొని మనం పోయే లొకేషన్కి అయితే వెళ్ళిపోయినాము. లాంగ్ జర్నీ. సో మనం మెట్రో జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 1 km దాకా ఉన్నది. సో బై వాక్ అయితే మనం పోతున్నాం. మనం పోయే స్ట్రీట్ కూడా చాలా బాగుంది, వెనకాలకి చూసుకోవచ్చు. Till I get up, time is barely on our side. మనకు కావాలంటే ఇట్లాంటి స్కూటీలు కూడా తీసుకోవచ్చు. ఫ్రీ అనుకునేరు కాదు, ఒక యాప్ ఉంటుంది, దాని ద్వారా ఇన్స్టాల్ చేసుకొని అది తీసుకోవాలి. ఇక్కడ భలే ఉంది సిస్టము, మంచిగా. అక్కడ బిల్డింగ్ ఏమన్నా కన్స్ట్రక్షన్ అయితే ఇట్లా కట్టేస్తున్నారు. అంటే జనాలు కిందికి వెళ్ళి పోతారు, అడికెళ్ళి పైనకి వెళ్ళి ఏమైనా పార్టికల్స్ పడ్డా వీళ్ళ మీద ఏం పడకుండా అది కూడా స్టాండర్డ్గా మంచిగా రేకులతోని వుడ్స్తోని బాగా కడుతుర్రు, మంచిగా ఉంది. సో ఆఫ్టర్ లాంగ్ జర్నీ అయితే మన డెస్టినేషన్కి అయితే వచ్చేసినాం. దీని పేరు గ్రాండ్ మార్కెట్. అది రష్యా అని రష్యన్లో రాసి ఉంది. ఎంట్రన్స్ గ్రాండ్గా ఉంది పేరుకు తగ్గట్టు. ఇంకా ఆచారం ప్రకారం ఈడ కూడా టికెట్స్ తీసుకోవాలి. బ్యాగ్ పెట్టుకోవడానికి మంచిగా లగేజ్ కౌంటర్ కూడా ఉంది. ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో కూడా మంచిగా గ్లాస్లలో బొమ్మలు గిట్ట ఉన్నాయి. ఇదే అనమాట మన లిటిల్ రష్యా. మొత్తం రష్యా అంతా ఈయనే కుక్కిర్రు. అసలు వేరే ఉన్నది. నేను చిన్నప్పుడు ఎప్పుడో చూడాలనుకున్నా ఇట్లాంటివి, ఇప్పుడు చూడాల్సి వస్తుంది. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go. కొత్త జాండీ ట్రాక్టర్లు ఒక ఊరు నుంచి ఇంకోరికి వయా ట్రైన్ అయితే ట్రాన్స్పోర్ట్ అయిపోతున్నాయి. చూసుకోవచ్చు ఎన్ని గానం ఉన్నాయో. మీకు కూడా ఒకటి కావాలా చెప్పండి, కామెంట్ చేసేయండి, పంపించేద్దాం. మేము ఇప్పుడు మా వ్లాదికాస్ నుంచి సెయింట్ పీటర్స్బర్గ్ వచ్చింది ఇట్లాంటి ట్రైన్లని. అదే లెక్క ఇంకా సేమ్ ఉన్నది అనుకోండి, మక్కీ టు మక్కీ. ఇంకా ఇక్కడ చూసుకుంటే అండర్ గ్రౌండ్లో కూడా ట్రైన్స్ ఎట్లా వర్క్ అవుతాయో అది కూడా మాడ్యూల్ ఉంది. చిమ్టు బ్రో, లైక్ మీ పని మీదే, నా పని నాదే. బాసురాలుచ్చా. అక్కడ ఆగినాయి కదా, మీరు జస్ట్ అవి ఆగినాయి అనుకోకండి. అక్కడ రెడ్ సిగ్నల్ పడింది కాబట్టి అవి ఆగినాయి. ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ పడింది, ఇంకెళ్ళిపోతున్నాయి చూడండి. ఊరవతల పెట్టినట్టు విండ్ మిల్స్ కూడా అక్కడ అవతల ఎక్కడో పెట్టిర్రు. ఇదంతా ఇప్పుడు నైట్ వ్యూ అనమాట. మనకు మార్నింగ్ వ్యూ ఉంది, ఈవినింగ్ వ్యూ ఉంది, ఇంకా నైట్ వ్యూ కూడా ఉన్నది. అవి కూడా చూపిస్తా. ఎంత మంచిగా డిజైన్ చేసిర్రు అసలు. ఇంకా నైట్ టైమ్స్ మనకు ట్రైన్స్ ఎట్లా తిరుగుతాయి, లైట్స్ ఎట్లా ఫంక్షన్ అవుతాయి మొత్తం సిటీస్లోకిన, ఇదంతా ఉంటుంది అనమాట. ఇంకా నైట్ టైం అయితే వెహికల్స్ కూడా లైట్స్ వస్తున్నాయి. అంతా వేరే ఉంది పో. మనకి ఇప్పుడు మార్నింగ్ అవుతుంది. ఇది మార్నింగ్ లుక్. Wow, nice. ఇది మనం పోయింది చర్చ్. ఇక్కడ మనం టికెట్ తీసుకున్నాం. ఇక్కడ టికెట్ తీసుకొని దీని పైన ఎక్కినాం. ఇది కూడా ఉంది, ఎంత మంచిగా అసలు. ఈవినింగ్ వ్యూ. Oh,
ಶೀತಾಕಾಲ ಸೂರ್ಯನ ಹಾಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ನೋಡ್ತೀಯ ಚುಚ್ಚೋ ಹಾಗೆ ನೋಡಿ ಬಂದ మన పూజ ఇక్కడ మోనికా పాటకి ఈయన డ్యాన్స్ చేసినట్టున్నది. అసలు ఈ సిస్టమ్ అంతా ఎంత మంచిగా వర్క్ అవుతుందంటే వాళ్ళు రిమోట్తో ఆడ కంట్రోల్ చేస్తున్నారో లేకపోతే ఇది ముందు నుంచే మొత్తం సెట్టింగ్ చేసి పెట్టారో అర్థమవుతలే. ఆ బస్సు కనిపిస్తున్నది కదా మీకు, అది కరెక్ట్గా అది ఆగిందంటే దాని వెనకాల కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఇంకో బస్సు కూడా ఆగుతున్నది. ఇంకా అది ఎప్పుడైతే కదులుతుందో దాని తర్వాతనే ఇది కదులుతున్నది. అసలు వేరే కదా, వెరైటీగా ఉంది చూడ్డానికి కూడా. ఆఖరికి బొమ్మలకు కూడా లవర్స్ ఉంటున్నారు, మనకే లేరు అంటే చూడుర్రి. ఈడ చూస్తే క్రూజ్ సెటప్ కూడా ఉన్నది, మొత్తం ఎక్కేటన్నా పోవద్దు అవుతున్నది కానీ మన సైజులు కావవి. సో ఇది వచ్చేసి మనకు మాస్కో రీజన్ అనమాట. ఇంకా మాస్కోలో ఏంటంటే పెద్ద పెద్ద ఐటీ టవర్స్, స్కై స్క్రాపర్ బిల్డింగ్స్ ఉంటాయి కాబట్టి ఇదంతా ఈ సెటప్ ఏమో అట్లా చేసారు. ఇప్పటిదాకా మనం చూసిందేమో సెయింట్ పీటర్స్బర్గ్ సెటప్. సో అది అట్లుంది, ఇది ఇట్లుంది. ఈడ చూడండి మంచిగా ఆవులగిన గడ్డి మేస్తుంటే ఆడ ఆవులను చూసుకునేటోడు ఆడ పడుకొని ఏమన్నా డీటెయిలింగ్ ఇచ్చిండ. అసలు మొత్తము వేరే. ఏమో ఇన్ని కెమెరాలు చూసి ఏదో బిగ్ బాస్ ఆపరేటింగ్ రూమ్కి పోయినట్టు ఫీల్ వచ్చింది నాకు. ఈ గుండాంగులు చూడురి, ఎవడన్నా ఏమన్నా చేస్తే మక్కెలిరా కూడా మన గురాయించి వస్తున్నాడు. నరుకుతారు. ఇప్పుడు మనకు ఒక బిల్డింగ్కి అగ్గంటుతే ఇంకా తర్వాత వాళ్ళు ఫైర్ రేంజర్ ఆఫీసర్స్ వచ్చి ఆ వెహికల్స్ కింద తీసుకొచ్చి ఆ మంటలు ఎట్లా ఆపుతారు అనేది మొత్తం ఇల్లుస్ట్రేషన్ ఉంటుంది, చూసేయండి, సూపర్ ఉంటుంది. ఫైనల్లీ మంటలు అయితే ఆర్పేసారు. సో ఇక్కడ మనకు ఒక రైల్వే స్టేషన్ ఉన్నది. మా ఊర్లో కూడా ఇన్నిగానం ప్లాట్ఫామ్లు లేవేమో, కానీ గానం ఉన్నాయి ఇక్కడ ప్లాట్ఫామ్లు జస్ట్ బొమ్మలకి. వేరే కొండెక్తురు గాయస్. ఇంకా ఇది గూడ్స్ ట్రైన్ అనమాట. మనకు రష్యాకి వెళ్ళి ఆయిల్ దీంట్లోకి వెళ్ళి పంపిస్తారు. అవునా, నిజమా? ఈ ఊర్లో ఊకే మంటలతో విన్యాసాలు చేస్తారు అనుకుంటా. ఎప్పుడు తప్పుడు ఎక్కడదో ఒకటి ఏదో ఒకటి అగ్గి తగులుతూనే ఉంటుంది.
ఇక్కడైతే వీళ్ళు యాక్సిడెంట్ సినారియోని క్రియేట్ చేసారు. ఆడ బాడీ పడిపోయి అతనికి సిపిఆర్ చేస్తున్నట్టు, పోలీసులు ఏమో ట్రాఫిక్ ఆపినట్టు. ఇక్కడైతే భలే అరేంజ్ చేసారు చూడండి. డైరెక్ట్ స్పేస్ షిప్ వచ్చి ఒక బిల్డింగ్ మీద ల్యాండ్ అయినట్టు. Wow, nice. ఎద్దులా ఉండి నేనే ఇంత ఎంజాయ్ చేస్తుంటా, ఇంకా పిల్లలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీ ఊహకే వదిలేస్తున్నా. మామూలుగా టార్చర్ పెట్టట్లేరు వాళ్ళ మమ్మీ డాడీని. ఇక్కడనే ఉందాం ఇంకా చూపించండి అని. ఇది చూస్తే వింటర్ సెటప్ అంతా ఎంత మంచిగా ఉన్నదో. అబ్బాబా, వింటర్లో సేమ్ ఎట్లా రష్ అయితే ఎట్లుంటుందో సేమ్ అట్లనే దింపిర్రు ఇక్కడ. అక్కడ కొండ మీద నుంచి పారాగ్లైడింగ్ చేస్తున్నట్టు, కొంతమంది ఏమో పారాగ్లైడింగ్ చేసుకుంటూ పడుకున్నట్టు. ఓర్ని అమ్మ, ఇదేంద్రా ఇది? మనం ఇప్పుడు రష్యా మిలిటరీ బేస్కి వచ్చేసినాం. వీళ్ళ సీక్రెట్స్ అన్ని చూసేద్దాం. వీళ్ళ దగ్గర ఎన్ని ఫ్లైట్స్ ఉన్నాయి, ఏం కథ అనేదో మజాక్ చేస్తున్నా కదా, బొమ్మలతో ఏం తెలుస్తుంది పొక్క. ఇక్కడ చూసుకుంటే మంచిగా మన ట్రాక్టర్ డ్రైవర్ ఏమో పశువులకి మేత తీసుకుపోతున్నాడు, గడ్డి. ఎంత బాగుందో. మిస్టర్ మజ్ను. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఉన్నదా లొకేషను? డైరెక్ట్ మంచుకొండల్లా అక్కడ స్కీయింగ్ చేసే ప్లేస్లో పోయి నించున్నట్టున్నది. కాస్త చల్లగా లేదు అంతే. అక్కడ చూసుకుంటే జనాలు అయితే ఈ కాంపిటీషన్ అయితే చూస్తున్నట్టు ఎంత బాగా డిజైన్ చేసిరో. కొంతమంది చీర్ చేస్తున్నట్టు, కొంతమంది ఇట్లా చూస్తున్నట్టు. ఈ లొకేషన్ అయితే నా పాస్ట్ వ్లాగ్స్ చూస్తే కంపల్సరీ టక్ మనకు గుర్తుపడతారు. అక్కడ మనం పోయినాము, అక్కడ కూర్చున్నాం. ఇక్కడైతే ప్రతి ఒక్కటి బటన్ సిస్టమ్ అయితే ఉంది. ఇప్పుడు మనం బటన్ ప్రెస్ చేసినాం కదా, 2 to 3 minutes దాకా అదైతే ఉంటుంది అనమాట. తర్వాత వేరు లాంచ్ చేసుకుంటాం. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప ఏ పాప. మంచిగా సముద్రం ఉంది, షిప్ ఉంది, దాంట్లోకి వెళ్ళి ఛత్రపతి వస్తాడు అనుకుంటే చెత్త తీస్తున్నారు దుర్మార్గులు. వీడప్పుడే బీబీసీ రేంజ్లో ఎంచుకుంటున్నాడు. ఇంకా ఇదైతే మంచి ఒక రష్యాలో ఒక మంచి స్ట్రీట్ ఎట్లుంటుందో అట్లా డిజైన్ చేసిర్రు. చూడండి ఎంత మంచిగా ఉన్నదో. ఆ బస్సెస్, ఆ కార్స్, అది ఎలక్ట్రికల్ పోల్స్ సూపర్ ఉంది కదా. ఫైనల్లీ ఈ మొత్తం సెటప్లో నాకు నచ్చిన నా ఫేవరెట్ సెటప్ వచ్చేసి ఇదే వాల్కోనో సెటప్. లాస్ట్ దాకా చూసేయండి, ఎంత మంచిగా ఉంటుందంటే అబ్బా, ఒక్క సెకండ్ కూడా ఇట్లా స్కిప్ చేయాలనిపిది. మీరే చూసేయండి. ఎగ్జాక్ట్ వాల్కనో ఎట్లయితే సెటప్ ఉంటుందో ఎగ్జాక్ట్ అట్లనే దింపిరు. చూడండి, పొగలు గక్కుతూ ఆడ వాల్కనో కింద పడుకుంటూ.